నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు 2021-22 సంవత్సరానికి 34.83 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి రెండంకెల వృద్ధి రేటు అవసరమన్న నిర్మలా సీతారామన్ వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్లో పెద్దపీట కొత్తగా పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన పథకం వ్యాక్సిన్ల అభివృద్ధికి 35,000 కోట్ల రూపాయలు కేటాయింపు రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై కేంద్రం దృష్టి కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతామని ఆర్థిక మంత్రి స్పష్టీకరణ ట్యాక్స్ స్లాబ్లో మార్పులు సీనియర్ సిటిజన్లకు ఊరట పెన్షనర్లకు వర్తింపు బడ్జెట్లో పలు పథకాల ప్రకటనలతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కును ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవటం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వార్తల్లోని వివరాలు కోవిడ్-19 మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు గతేడాది ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఆరోగ్యం మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ఉత్పత్తి రవాణా తదితర రంగాలకు కేటాయింపులను భారీగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి 34.83 లక్షల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ను ఈ ఉదయం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశారు దేశంలో ఉపాధి కల్పనను మరింత పెంచే లక్ష్యంతో రవాణా మౌలిక సదుపాయాల రంగాల్లో పలు కొత్త చర్యలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపడతామని తెలిపారు ఆ వివరాలు చూద్దాం మూడోసారి బడ్జెట్ను పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022 నాటికి దేశం $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్లో పలు కొత్త చర్యలను ప్రకటించారు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి పలు చర్యలను ప్రకటిస్తూ 2021-22 బడ్జెట్లో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు గత ఏడాది కోవిడ్ పోర్లో భాగస్వామ్యమైన ఫ్రంట్ లైన్ వారియర్లకు ధన్యవాదాలు తెలుపుతూ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు మహిళా సాధికారత యువత ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు హెల్త్ అండ్ శానిటరీ వర్కర్స్ ట్రక్ డ్రైవర్స్ railways and public transport workers, bank employees, electricity workers, annadatas, police, firemen and the armed forces all had to go about their work as normal, but with the additional anxiety of the virus hanging over them. We recognize this, and I think I speak on behalf of everybody in this august house when I express my heartfelt gratitude to these men and women for how they were able to carry out their work and duty to provide for the nation's basics over those crucial months. పట్టణ ప్రాంతాల్లో కొత్తగా అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ను అమలు చేస్తామన్నారు జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు వచ్చే 3 ఏళ్లలో 7 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని చెబుతూ ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖకు 1,18,101 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు కొత్తగా 11,000 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తామన్నారు More than 13,000 kilometer length of roads at a cost of 3.3 lakh crores has already been awarded under the 5.35 lakh crores Bharatmala Pariyojana project, of which 3,800 kilometers have been constructed. By March 2022, we would be awarding another 8,500 kilometers and complete an additional 11,000 kilometers of national highway corridors. To further augment road infrastructure, more economic corridors are also being planned. Some are 3,500 kilometers of national highway works in the state of Tamil Nadu at an investment of 1.03 lakh crores. These include
Madurai-Kollam corridor, Chittoor-Tachur corridor, and construction will start next year. ఆర్థిక రంగం పరిపుష్టికి మరికొన్ని చర్యలు తీసుకుంటామని చెబుతూ డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థల బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇన్సూరెన్స్ రంగంలో భారీగా పెట్టుబడులు పెంచుతామని చెప్పారు. బీమా రంగంలో 74% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. Last year, government had approved an increase in the deposit insurance cover from 1 lakh rupees to 5 lakhs for bank customers. I shall be moving amendments to DICGC Act 1961 in this session itself to streamline the provision so that if a bank is temporarily unable to fulfill its obligations, the depositors of such bank can get easy and time-bound access to their deposits to the extent of the deposit insurance cover. This would help depositors of banks that are currently under stress. To improve credit discipline while continuing to protect the interest of small borrowers for NBFCs with minimum asset size of 100 crores, the minimum loan size eligible for debt recovery under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interests SARFAESI Act 2002, it is proposed to be reduced from the existing level of 50 lakhs to 20 lakhs. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ వివరాలు చూద్దాం. కోవిడ్పై పోరాటంలో పటిష్టమైన చర్యలు తీసుకుని ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు పొందిన భారత్ రానున్న రోజుల్లో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశలో చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో 64,180 కోట్ల రూపాయల వ్యయంతో పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన పథకాన్ని చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి 35,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అవసరమైతే ఈ నిధులను మరింత పెంచుతామన్నారు. కొత్తగా 17,000 అర్బన్ రూరల్ ఆరోగ్య కేంద్రాలు, 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్లు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. టీకాలు అభివృద్ధికి 9 BSL-3 ల్యాబ్లను ఏర్పాటు చేస్తామన్నారు. 2021లో కూడా కోవిడ్పై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు 2,217 కోట్లతో అర్బన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ త్వరలోనే మరికొన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. Today, India has 2 vaccines available and has begun medically safeguarding not only her own citizens against COVID-19 but also those of 100 or more countries. It is added comfort to know that 2 or more vaccines are also expected soon. Honorable Prime Minister launched the vaccination drive by crediting and thanking our scientists. We are ever grateful for the strength and rigor of their efforts. Having said that, we are all reminded time and again that our fight against COVID-19 continues into 2021. Now, just as it happened after the 2 world wars, there are signs that the political, economic, and strategic relations in the post-COVID world are changing. This moment in history is the dawn of a new era. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ కింద నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశలో బడ్జెట్ను విద్యారంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేశారు. 15,000 పాఠశాలను ఆధునీకరిస్తామని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్తగా 100 సైనిక పాఠశాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 758 ఏకలవ్య పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని లేహ్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం 35,219 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధిని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు నేషనల్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు.
Now go to the fourth pillar, reinvigorating human capital. The national education policy announced recently has had good reception. In school education, more than 15,000 schools will be qualitatively strengthened to include all components of the national education policy. They shall emerge as exemplar schools in their regions, hand-holding and mentoring other schools to achieve the ideals of policy. 100 new Sainik schools will be set up in partnership with NGOs, private schools and states. Higher education. In Budget 2019-20, I had mentioned about the setting up of a higher education commission in India. We would be introducing the legislation this year to implement the same. Many of our cities have various institutions, universities and colleges supported by the Government of India. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి రైతులకు వచ్చే ఏడాది 16.5 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 5 వ్యవసాయ హబ్బులను వ్యవసాయ మౌలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామన్నారు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. Honorable Speaker, sir, the data that I give now is important for all honorable members to kindly hear. In case of wheat, the total amount paid to farmers in 2013-14 was 33,874 crores. In 2019-20, it was 62,802 crores. And even better, Honorable Speaker, in 2020-2021, this amount paid to farmers was 75,060 crores. Honorable Speaker, again an important fact, the number of wheat growing farmers that were benefited increased in 2020-21 to 43.36 lakhs. Compared ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అమల్లో భాగంగా వలస కార్మికులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. కోవిడ్ వల్ల దెబ్బతిన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం 15,700 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమల నిర్వచనంలో మార్పులు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇకపై 50 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల పెట్టుబడి పరిమితి వరకు ఉన్న పరిశ్రమలను చిన్న పరిశ్రమలుగా గుర్తిస్తామన్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత PSUల్లో 1,75,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడుల ఉపసంహరణ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సూచనల మేరకు వచ్చే ఏడాది ఎయిర్ ఇండియా, IDBI, BPCL అమ్మకాన్ని పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. గెయిల్, IOC, HPCLలో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. LICలో ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇక ట్యాక్స్ పేయర్లకు సంబంధించి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేశారు. ట్యాక్స్ ఆడిట్ పరిమితిని 10 కోట్ల రూపాయలకు పెంచడమే కాకుండా ఆదాయ పన్ను స్లాబులను యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించారు. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. NRIలకు డబుల్ ట్యాక్సేషన్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆర్థిక కాయకల్పనకు వచ్చే ఏడాది తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ 2 గంటల పాటు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం కొనసాగించారు. ఈ మధ్యాహ్నం రాజ్యసభలో బడ్జెట్ను ప్రవేశపెడతారు. health, housing, skill, insurance credit and food schemes for all migrant workers. Migrant workers and laborers. We have launched the One Nation, One Ration Card scheme through which beneficiaries can claim their rations anywhere in the country. Migrant workers in particular benefit from the scheme. Those staying away from their families can partially claim their ration where they are stationed, while their family in their native places can claim the rest. I am happy to inform you that One Nation, One Ration Card plan is under implementation by 32 states and union territories.
reaching about 69 crore beneficiaries. That's a total of 86% beneficiaries covered. The remaining 4 states and UTs will be integrated in the next few months. To further extend our efforts towards the unorganized labor force, migrant workers in particular, I propose to launch a portal that will collect relevant information on gig workers, building and construction workers, among others. This will help formulate health, housing, skill, insurance. 2021-22 బడ్జెట్లో కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం పలు పథకాలను ప్రకటించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సినేషన్ కోసం 35,000 కోట్ల రూపాయలు కేటాయించడం సూచీల సెంటిమెంట్ను పెంచింది. అవసరమైతే మరింత ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడబోమన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ మదుపుదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఆరోగ్య రంగానికి ప్రత్యేక నిధిని ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. నూతన తుక్కు విధానం ప్రకటించడంతో ఆటో రంగ షేర్లు భారీగా లాభపడుతున్నాయి. బ్యాంకింగ్ రంగ షేర్లు సైతం భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి. సెన్సెక్స్ 809 పాయింట్లు లాభపడి 47,095 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 215 పాయింట్ల లాభంతో 13,850 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మార్కు విలువ 73.3 వద్ద కొనసాగుతోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 100% సీట్లను భర్తీ చేసుకుంటూ థియేటర్లు నడిపేందుకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు కేవలం 50% కెపాసిటీతోనే నడపడానికి అనుమతి ఉండేది. అయితే థియేటర్ల యజమానుల విజ్ఞప్తి నేపథ్యంలో నేటి నుంచి పూర్తి సామర్థ్యంతో థియేటర్లు నడిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా వైరస్ వ్యాప్తి కట్టడికి సినిమా హాళ్లలో భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడంతో పాటు షో టైమింగ్స్, బుకింగ్స్లో మార్పులు చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా ఆదేశించినట్లు ప్రకాష్ జావదేకర్ తెలియజేశారు. మయన్మార్లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశంలో ఏడాది పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు మయన్మార్ సైన్యం ప్రకటించింది. ప్రస్తుత దేశ ఉపాధ్యక్షులు మింట్ స్వేను తాత్కాలిక దేశాధ్యక్షులుగా నియమిస్తూ అన్ని అధికారాలను ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్కు బదిలీ చేస్తున్నట్లు ఈ ఉదయం స్థానిక టెలివిజన్ ఛానల్లో సైన్యం ప్రకటించింది. గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిపారంటూ స్టేట్ కౌన్సిలర్ ఆంగ్ సాన్ సూకీతో పాటు అధికార పక్షానికి చెందిన మరికొంతమంది నేతలను అదుపులోకి తీసుకున్నట్లు మయన్మార్ సైన్యం ప్రకటించింది. ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని ఆర్మీ వెల్లడించింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. 2021-22 సంవత్సరానికి 34.83 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి 2 అంకెల వృద్ధి రేటు అవసరమన్న నిర్మలా సీతారామన్. వైద్య ఆరోగ్య రంగానికి బడ్జెట్లో పెద్దపీట, కొత్తగా పీఎం ఆత్మనిర్భర్ స్వస్థ భారత్ యోజన పథకం, వ్యాక్సిన్ల అభివృద్ధికి 35,000 కోట్ల రూపాయలు కేటాయింపు. రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై కేంద్రం దృష్టి, కనీస మద్దతు ధరను క్రమంగా పెంచుతామని ఆర్థిక మంత్రి స్పష్టీకరణ.